హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు ఉసిరికాయ మురబ్బానైతే మన ఛానల్ నుంచి మనం తయారు చేసుకుందాం. ఉసిరికాయ మురబ్బా కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. కేజీ ఉసిరికాయలు తీసుకొని ఇది రాత్రంతా నానబెట్టి పొద్దున్నే దాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత గుడ్డ పెట్టి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా దీన్ని ఆవిరి మీద అయితే నేను కొంచెం సేపు కుక్కర్లో పెడతానండి. ఈ విధంగా ఆవిరి పట్టిస్తానమాట. దానివల్ల మనకి కొంచెం మెత్తబడుతుంది ముక్క. ఇదిగోండి, అది ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే నేను చేసి చూపిస్తాను. కుక్కర్ తీసుకున్నాను కదండి. కుక్కర్లో అయితే నా దగ్గర కుక్కరే ఉందండి. కుక్కర్లో ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా, దాని మీద ఇట్లా ఒక్కొక్కాయి కడిగేసేసి బాగా తుడిచేసి ఈ విధంగా పెట్టి నేనైతే ఆవిరి మీద ఉడికిస్తానమాట. దీన్ని ఒక 7 నిమిషాల పాటు ఉడికిస్తానండి. 7-6 నిమిషాల పాటు ఉడికినిచ్చి ఆ తర్వాత తీసేస్తానమాట అండి. ఈ ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి. పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని అయితే పెంపొందింపజేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఒక పండు, ఒక మురబ్బా. మురబ్బా అంటే ఏంటంటే ఉసిరి పండును సురక్షితంగా భద్రపరిచే ఒక విధానం అన్నమాట. ఈ విధంగా మనం ఉసిరి మురబ్బాని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఉసిరి మురబ్బా అంటే మురబ్బా రూపంలో ఉసిరిని భద్రపరచడమే. ఉసిరి మరింత రుచిగా మార్చడానికి పటిక బెల్లం, ఖర్జూరాతో చేశానమాట. బెల్లము షుగరుతో కాకుండా స్వీట్ వేసుకోవచ్చు, కానీ నేనైతే మాత్రం ఖర్జూర పటిక బెల్లంతో ప్రిపేర్ చేశానమాట. ఇదిగోండి, దాంట్లో ఖర్జూరాలు ఈ విధంగా వేస్తానమాట. ఇదిగోండి, ఇది నేను 1/2 కిలో ప్యాకెట్ అండి. ఇది ఖర్జూరాలు. ఇదిగో చూసారు కదా, సీడ్లెస్ తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ లాగా చేసి దాన్ని మనం ఉసిరికాయల్లో అయితే యాడ్ చేసుకుందామండి. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలండి, లేకపోతే గడ్డలుగా ఉంటుంది కదా, అది నలగదు. మిక్సీలో వేసి పేస్ట్ చేసి దాన్ని మనం అయితే ఉసిరికాయలో యాడ్ చేసుకుందాం. అలాగే పటికి బెల్లం వచ్చి 150 గ్రాముల వరకు పటిక బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఈ రెండింటితో అయితే నేను ఆరోగ్యకరమైన మురబ్బాని అయితే తయారు చేస్తాను ఈరోజు మన ఛానల్ నుంచి. ఇదిగోండి, ఈ రెండింటిని కూడా నేను ఈ ఖర్జూరాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇదిగోండి, ఇలా మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే దాంట్లో నేను యాడ్ చేస్తాను అనమాట. ఇదిగో ఇప్పుడు చూడండి, పటిక బెల్లం కూడా యాడ్ చేశాను కదా. ఇంకా దీంట్లో నేను మీకు అన్నిటికీ బెనిఫిట్గా ఉండేలాగా, సర్వరోగ నివారణలాగా, అన్నిటికీ ఉపయోగపడేలాగా, సంవత్సరం పాటు నిలవ పెట్టుకునే ఒక పదార్థం లాగా నేనైతే మీకు తయారు చేసి చూపిస్తానండి. మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, యవ్వనాన్ని ఇస్తుంది, అందాన్ని కూడా ఇచ్చేటువంటిది. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా ఇష్టంగా తీసుకుంటే మాత్రం మీకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఇక అందం విషయానికి వస్తే మీ స్కిన్ అయితే గ్లోగా ఉంటుంది. అటువంటి పదార్థాలు నేను కలిపానండి. ఏం కలిపాను అనేది నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితేనే అర్థమవుతుందండి. యవ్వనం, తొందరగా ముసలి వాళ్ళైతే ఎవరండి, హెయిర్కి చాలా మంచిది. ఇదిగోండి, ఇట్లా ఉడకాలన్నమాట. మనం స్పోక్ పెట్టి ఇలా గుచ్చినట్లయితే అది ఉడికినట్లు తెలియాలి. అప్పుడైతే మనకు తీసేద్దామండి. స్టవ్ తీసేసి వాటిని మళ్ళీ మనం ఆరిన తర్వాత ఒక గుడ్డ పెట్టి తుడుచుకొని, ఏమైనా చమ్ముంటే తుడుచుకున్న తర్వాత మనం తయారు చేసుకుందాం. ఎందుకంటే ఇది సంవత్సరం పాటు మనకి నిలువ ఉండాల్సిన ఇదనమాట మురబ్బా. కాబట్టి మనం అయితే తడి లేకుండా క్లీన్గా అయితే చేసుకుందాం అండి. ఇప్పుడైతే స్టవ్ తీసేసాం. కుక్కర్ను కూడా మనం పక్కకు సైడ్కి పెట్టేద్దామండి. సైడ్కి పెట్టేసి మనం ఏ పాత్రలో అయితే మనం తయారు చేసుకుంటున్నామో మురబ్బాని, ఆ పాత్రను అయితే స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లో ఏమేమి వేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తానండి. మీరైతే రాసుకుంటే రాసుకోండి, లేదా వినండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే వినండి, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ ఉసిరికాయ మనకి 7 నిమిషాలు 6 నిమిషాలు ఉడికింది అంతేనండి. అది ఇలా పట్టుకుంటేనే పగిలిపోతుంది, చీలిపోతుంది అనమాట. తొనలుగా వచ్చేస్తుంది. అంత డెలికేట్గా ఉంటుంది ఉడికిన తర్వాత. ఇది చూసారు కదా, ఇట్లా నొక్కితేనే ఆ తొనలు చీలిపోతున్నాయి అనమాట అండి. ఇప్పుడు దీంతో అయితే మనం తయారు చేద్దామండి. దీన్ని ఒక సైడ్కి పెట్టేసేయండి. వీలుంటే గుడ్డ పెట్టి తుడుచుకోండి. మనం పాత్రను అయితే స్టవ్ మీద పెట్టుకున్నామండి. నెయ్యి ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేద్దామండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేతిలో వేగితే కమ్మదనం ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. మీకు నెయ్యి వల్ల మీకు నష్టం లేదు. నెయ్యి వల్ల లాభమే కానీ నష్టం అయితే లేదండి.
నిరభ్యంతరంగా నెయ్యి అయితే తినొచ్చు. నేను 2 స్పూన్స్ ఓన్లీ యాడ్ చేశాను. యాడ్ చేసిన దాంట్లో అయితే మనం తుడుచుకొని పెట్టుకున్న ఉసిరికాయలు ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదండి, ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాయి వాటిని అయితే వేసి వేయిస్తానమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చూడండి ఏం వేస్తున్నానండి, చెక్క, లవంగ, చిన్న ముక్క, చాలా అతి చిన్న ముక్క జాజికాయ, జాపిత్రి, ఈ రెండు కూడా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. చెక్క, లవంగ, జీలకర్ర పొడి, ఇవ్వండి కొంచెం సొంటి, ఒక పులావ్ ఆకు కూడా ఉంటే వేసుకోండి. ఇట్లా వీటిలన్నిటితో మనం పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఈ ప్యాకెట్లో అయితే నేను అలా పెట్టుకున్న రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. ఇక చూసారు కదా, ఆ ప్యాకెట్లోది మనం దాంట్లో వేద్దాం. ఇప్పుడు మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ శొంఠి, ఇలాచి, కొంచెం జాపత్రి, కొంచెం జాజికాయ, ఒక పులావాకు, చెక్క, లవంగ, కొంచెం జీలకర్ర. ఇదండి. ఇదేంటి అంటే గులాబీ రేకుల పౌడర్ అండి, గులాబీ పెట్టాలి పౌడర్ అనమాట. గులాబీ పువ్వుని తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి దాన్ని అయితే మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. అది దేంట్లోకైనా వాడుకోవచ్చు. దానివల్ల మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ముడతలు అవి లేకుండా అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం దాన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం సారీ అండి, కొంచెం నేను డేట్స్ వేయటము దాంట్లో, తర్వాత పటిక బెల్లం వేయటము మిస్ అయిందండి. ఏం లేదండి, డేట్స్ని మెత్తగా చేసుకొని ఆ ఉసిరికాయలు వేసినప్పుడే మనం దాంట్లో వేసేసేయండి. పటిక బెల్లాన్ని కూడా వేసేసేయండి డైరెక్ట్గా, అవే కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిలన్నిటిని పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ని కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేస్తాను, 2 టేబుల్ స్పూన్ వేస్తాను అనమాట. గరం మసాలా లాగా అనమాట, అంతే కదా, అవే కదా మనం వేసాము. ఇందులో దీనికి మీకు ఎక్స్ట్రా ఏం కలుపుతున్నాను అంటే, మీకు బాడీ ఆరోగ్యానికి అన్నిటికీ ఉపయోగపడేలాగా, సంవత్సరం అంతా నిలబెట్టుకునేలాగా ఏం కలుపుతున్నాను అంటే, నేను ఇదిగోండి ఈ 2 మనం చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట. చెక్క, లవంగ, జాజికాయ చిన్నది, జాపత్రి కొంచెం, జీలకర్ర, ఇలాచి, పులావాకు, శొంఠి, అంతేనండి. దాని పొడి మాత్రం నేను 2 స్పూన్స్ అయితే వేసాను, 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు గులాబీ రేకుల పౌడర్ వేద్దామండి, 2 స్పూన్స్. అది మనం చెప్పాను కదా ఎలా తయారు చేయాలో. గులాబీ పూలను తీసుకొచ్చి నీడలో ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు వేయండి, మిక్సీలో వేసుకొని. అది మనం దేంట్లో అయినా ఉపయోగించుకోవచ్చు. మనం సేమియాల్లో వాటిలో వేస్తే కూడా కొంచెం పింక్ కలర్లో సేమియా వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, మన స్కిన్కి మంచిది, అందానికి కూడా, అన్నిటికీ కూడా మంచిదండి ఇది. తప్పకుండా అయితే మీరు అలాంటి గులాబీ రేకుల పౌడర్ చేసి పెట్టుకోండి. టూ స్పూన్స్ ఇదిగోండి త్రిఫల చూర్ణం 2 స్పూన్స్ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుతూ ఉంటే మీకు ఒక పాకంలాగా వస్తుందండి. ఈ పటిక బెల్లం, ఈ డేట్స్ ఇవన్నీ కరిగి ఒక పాకంలాగా వస్తుందన్నమాట. నెయ్యి కూడా ఇప్పుడు 1 స్పూన్ అయితే వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. ఇట్లా మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండండి, ఎంతేనండి ఇంకా అది తయారైపోతుంది. దీంట్లో లాస్ట్లో అయితే మనం కొంచెం తేనె వేసుకుందాము. మందపాటి గిన్నెలో అయితే పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతే మాత్రం టేస్ట్ మీకు అంతా ఉండదు. కాబట్టి మాడకుండా ఉండే గిన్నెలు, మందపాటి గిన్నెల్లో అయితే పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి. ఆ పాకం అంతా మీకు ముక్కలకి చూస్తారు కదా ఎలా పట్టేస్తుందో, అదంతా డేట్స్ అండి, అవి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా డేట్స్, అవి అన్నమాట. ఆ డేట్స్ని తీసుకొచ్చి నేను ఇలా కలిపాను అనమాట. ఎంతో ఆరోగ్యకరంగా మనకి బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయకుండా ఖర్జూరాలతో అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పటిక బెల్లమే యాడ్ చేసుకుందాం అనమాట. చూసారు కదా, సూపర్గా ఉండే ఉసిరి మురబ్బాని అయితే మనం తయారు చేసుకున్నాం కదా. ఉసిరికాయలు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇదిగోండి మనకు తయారైపోయింది. దీంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, లాస్ట్లో సరిపోతుంది. వేసుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. ఇదిగోండి ఇటువంటి గాజు సీసాలు ఉంటాయి కదా, అటువంటి సీసాలు అయితే మీరు దాన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇయర్ మొత్తం కూడా మీరు ఎర్లీ మార్నింగ్ కొంచెం మీరు ఒక వండా చొప్పున మీరు ఈ కాయలు అలా ఉండవండి. తర్వాత మనకి రాను రాను కాయలు అంతా చితికిపోతాయి అన్నమాట.
కొంచెం కొంచెం మీరు తీసుకుంటూ ఒక బొక్క అయినా తీసుకొని తింటూ ఉంటే మాత్రం మీకు చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది చెప్పాను కదా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఇవి. దీంట్లో విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుందండి. దీని సాధారణ పేరు, ఈ ఉసిరికాయ యొక్క సాధారణ పేరు ఇండియన్ గూస్బెర్రీ అని కూడా అంటారు దీన్ని. చూసారు కదా, అగో ముక్కలు ఇప్పుడే అలా విడిలిపోతున్నాయి కదా, తర్వాత తర్వాత మీకైతే ముక్కలు ఒక్కొక్కటే ఉంటుందండి. మీకు కాయ అయితే అస్సలు ఉండదు. గింజను తీసేసి చక్కగా అయితే తీసుకోండి మీరు. గింజలో ఉన్న సారం కూడా దిగుతుందని చెప్పి నేను గింజ అయితే అలా ఉంచేసానండి. మనకి అన్ని ఉసిరికాయల్లో ఉన్నాయన్నీ మనకి ఒంటికి లభించాలని చెప్పి మొత్తం గింజ అలాగే మీకు వేసేసాను నేను. ఇప్పుడు ఆ గింజ తీసేసి మీరు తినొచ్చు, ఏం కాదు. క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తుందండి ఈ ఉసిరి వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. కొంచెం ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని మీరైతే ఈ విధంగా చక్కగా మీరు తయారు చేసుకొని సీసాలో ఈ విధంగా గాజు సీసాలో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. నేను ఎలా పెట్టానో మీరు కూడా అలాగైతే పెట్టండి. ఇంత ఆరోగ్యకరమైన ఉసిరి మురబ్బాని మీరు కూడా ఎందుకు తయారు చేసుకోకూడదండి? దొరికిన సీజన్లో మీరు ఉసిరికాయలని దాచుకోవాలి అంటే మాత్రం ఈ విధంగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇయర్ మొత్తం కూడా మీరు తినండి. ఉసిరి ఎంత ఉసిరిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఉసిరి క్యాండీస్ అన్నమాట. ఇలా కాదు, క్యాండీస్ అంటే మీకు చిన్న చిన్న ముక్కలుగా ఎండబెట్టి నా క్యాండీస్ని విటమిన్ సి అనుబంధాహారంగా సైనికులకు అయితే ఇవ్వబడిందండి. ఇది ఉసిరి వల్ల ఎన్ని లాభాలు ఉంటే ఇస్తారండి? అన్ని లాభాలు ఉన్నాయండి. తప్పకుండా అయితే ఈ విధంగా ఉసిరిని మీరు